మిత్రులారా, ఇప్పుడు చిన్నపిల్లల కొరకు పంచతంత్ర కథలు వినిపించబోతున్నాను. పిల్లలారా, ఇప్పుడు మనము ఒక లేడి కథ చెప్పుకుందామా? ఒక అడవిలో ఒక లేడి ఉండేది. అది తోటి లేళ్లతో కలిసి చక్కగా ఆడుకునేది. ఒకరోజు ఒక వేటగాడు దానికి ఉచ్చు పన్నాడు. దానికి పచ్చగడ్డి ఎరచూపి ఒక పొద వెనక దాక్కున్నాడు. పాపం ఆ లేడి బాల్య చాపల్యం వల్ల ఎగురుతూ వెళ్ళి ఆ పచ్చగడ్డిని చూచింది. తోటి లేళ్లను వదిలేసి దూరంగా వచ్చింది. ఆ పచ్చగడ్డిని చూసి తిందామని ఆశతో వెళ్ళింది. పచ్చగడ్డి తినేలోపే వలలో చిక్కుకుంది. పాపం ఆ లేడీ చాలా భయపడింది. తోటి లేళ్ల కోసం అరిచింది. కానీ అవి కూడా భయపడి పారిపోయాయి. దానికి ఎవ్వరూ సహాయపడలేదు. తోటి లేడి పిల్లలను విడిచి వచ్చినందుకు తగిన శిక్ష పడింది అని అనుకుంది. తర్వాత వేటగాడు దాని దగ్గరకు వచ్చాడు. భయంతో వణికిపోయింది లేడి. వాడు దానిని ఏమాత్రం బాధించలేదు. కానీ మెడకు ఒక తాడు కట్టి భుజం మీద ఎక్కించుకుని తీసుకువెళ్ళాడు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజకుమారుడికి కానుకగా ఇచ్చాడు. ఆ రాజకుమారుడు దాన్ని సేవకులకు అప్పగించాడు. ఈ లేడికి చక్కని కుటీరం నిర్మించండి, వేలకు మంచి ఆహారం పెట్టండి అని వారికి ఆజ్ఞాపించాడు రాజకుమారుడు. క్రమంగా ఆ సేవకులకు ఆ లేడీ మచ్చిక అయ్యింది. మెడలో బంగారు గజ్జెలు వేశారు. రాజకుమారుడు చెప్పినందువల్ల సేవకులు వేటగాడు కట్టిన తాడును తీసివేశారు. ఇక అది స్వేచ్ఛగా తిరుగుతూ లేత చిగుళ్ళను తింటూ కొలనులో నీరు తాగుతూ చల్లని చెట్ల నీడలో పడుకునేది. సాయంకాలంగా దానికోసం నిర్మించిన కుటీరానికి చేరేది. ఒకరోజు ఆ లేడి పిల్లకు పట్టణం చూడాలనిపించింది. కోట దాటి వీధులలో పడింది. బంగారు గజ్జలు సవ్వడి చేసుకుంటూ వీధులలో తిరుగుతున్న దాన్ని చూచి కొందరు పిల్లలు అల్లరి చేస్తూ దాని వెంటబడ్డారు. అది భయపడి చెంగుచెంగున గంతులు వేస్తూ అంతఃపురం ఉన్న తోటలోకి వెళ్ళింది. అక్కడ కొందరు అంతఃపుర స్త్రీలు దాన్ని పట్టుకున్నారు. రాజకుమారి పడకగది బయట ఉన్న స్తంభానికి కట్టివేశారు. ఆ రాత్రి ఆకాశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులు, ఉరుములు వినిపించాయి. కుండపోతగా వర్షం పడింది. ఆ వర్షాన్ని చూచి అది తనను తానే మర్చిపోయి మానవ భాషలో మాట్లాడింది. నా చిన్నప్పుడు ఇలాంటి వర్షం పడుతుండగా చల్లని గాలులకు చెంగుచెంగున దూకుతూ నా స్నేహితులతో ఆనందించేదాన్ని కదా. అలాంటి రోజులు తిరిగి రావు ఇక అనుకుంటూ నిట్టూరుస్తూ కూర్చుంది. అప్పుడే పడక గదిలో నుండి బయటకొస్తున్న రాకుమారుడు ఆ మాటలు విని, ఇక్కడ లేడి తప్ప ఇంకెవరూ లేరు. ఇప్పుడు నేను విన్న మాటలు లేడి మాటలాడినవేనా? ఈ లేడి మానవ భాష ఎంత చక్కగా మాట్లాడింది అన్నాడు రాకుమారుడు తన పక్కనున్న భటుడితో. రాకుమారుడు మరునాటి ఉదయం జ్యోతిష్కుణ్ణి పిలిపించాడు. రాత్రి జరిగిన విషయం గురించి జ్యోతిష్కునికి చెప్పాడు. రాకుమారా, మానవ భాష మాట్లాడే మృగం కోటలో ఉండడం శ్రేయస్కరం కాదు. దీనివలన కోటకే చేటు రాగలదు. వెంటనే దీన్ని అడవిలో వదిలిపెట్టించండి అన్నాడు జ్యోతిష్కుడు. రాకుమారుడు వెంటనే భటుల్ని పిలిచి ఈ లేడీని అరణ్యంలో వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళి అడవిలో వదిలేశారు. చూచారా పిల్లలు, లేడికి ఏం జరిగిందో? కర్మానుసారంగా బుద్ధి మారుతుంది.